నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విశ్వేష్. మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరు బాగుండాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే, ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంతేకాకుండా మంచి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో చర్చించబోతున్నాం. అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇదివరకే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎవరైతే 10th క్వాలిఫికేషన్తో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూడబోతున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి అసలు ఏమేమి థీమ్స్ మనం నేర్చుకోబోతున్నామో మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మొదటగా. అదేవిధంగా 10th సంబంధించిన క్వాలిఫికేషన్ వారు మాత్రం ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మధ్యలో స్కిప్ చేస్తే ఏంటంటే ఈ వీడియో సంబంధించిన థీమ్స్ కానీ ఈ వీడియో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అర్హులు అనేది సంబంధించినవి మనకు అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ యొక్క థీమ్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏమేమి ఈ వీడియోలో నేర్చుకుంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, అంతేకాకుండా ఈ యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఉంటుందా, డైరెక్ట్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందా, అదేవిధంగా అది ఎప్పుడు ఉండొచ్చు మేబీ దానికి సంబంధించి, అదేవిధంగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అదొకటి, రిజర్వేషన్ సంబంధించింది మనము చూడబోతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క రిలాక్సేషన్ సంబంధించి ఎవరెవరు అర్హులు, అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళకి సంబంధించి ఏమైనా రిలాక్సేషన్స్ ఉన్నాయా, దానికి సంబంధించిన కూడా మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ సబ్జెక్ట్ సంబంధించి ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఏవి చదివితే మనకు ఏ సెక్షన్లో ఎంత మార్క్స్ స్కోర్ అవుతుంది, దానికి సంబంధించి ఎన్ని నిమిషాల్లో మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు, ఈ విధమైన థీమ్స్ మనం చర్చించుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వీడియో ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్లో తెలియజేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మనం క్లియర్గా క్షుణ్ణంగా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్ ఏంటంటే, మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవెల్దార్ ఎగ్జామినేషన్ 2024 ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు, సెంట్రల్ ఎస్ఎస్సి బోర్డు అనేది ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ చూసినట్లయితే 27వ తారీఖు 6వ నెల 24 నుంచి 2024, అదేవిధంగా 31/7/2024 వరకు, జూలై 31 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 1st 8 2024, అంటే ఆగస్టు 1 వరకు ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ నవంబర్ మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుమారుగా ఎగ్జామ్ అనేది ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే 4 to 5 months అనేది మనకు టైం దొరకడం జరిగింది. కాబట్టి ఎవరైతే సీరియస్గా ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఆ టైం చాలా వరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 4 to 5 months అనేది చాలా వాల్యుబుల్ టైము. ఆ టైంలో కూడా ప్రిపేర్ అయినా కానీ ఖచ్చితంగా క్రాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటంటే, ఈ ఎంటీఎస్లో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎంటీఎస్, అదేవిధంగా హవెల్దార్. ఎంటీఎస్లో చూసుకున్నట్లయితే 4887 పోస్టుల చేత, హవెల్దార్ వచ్చేసి 3439 పోస్టుల చేత మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీటికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన కూడా డీటెయిల్ చూద్దాం ఫ్రెండ్స్. ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది, ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది, ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డేట్ వరకు వాళ్ళు ఎవరైతే ఏజ్ లిమిటేషన్స్ ఉన్నాయో ఈ డేట్ వరకు ఫుల్ఫిల్ అయి ఉండాలి, వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. ఒకసారి ఆ డేట్ సంబంధించిన ఏంటో చూద్దాం. ఈ ఎంటీఎస్ జాబ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి సంబంధించి 18 నుంచి 25 years లోపు మాత్రమే ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. అందులో 10th క్వాలిఫికేషన్ ఉండి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో
అది కూడా 1వ తారీఖు 8వ నెల 2006 వరకు వారి ఏజ్ అనేది ఉండాలి. ఒకవేళ ఈ 2006 కన్నా ముందు ఈ డేట్ ఇక్కడ ఈ డేట్ మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీని లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హవల్దార్ పోస్టులకు సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఏజ్ సంబంధించిన రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ సంబంధించి 10 సంవత్సరాలు, ఇక్కడ 15 ఇయర్స్ వరకు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎవరు ఏ కేటగిరీలో రిలాక్సేషన్ ఉందో వాళ్ళు ఈ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తా. ఆ టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లియర్గా నోటిఫికేషన్ కూడా పీడిఎఫ్ క్లియర్ చదువుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు మన టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు తెలియజేసినా కానీ నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ హౌ టు అప్లై కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ఏ విధంగా అప్లై చేసుకోవాలని పిన్ టు పిన్ క్లియర్గా. ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 టైం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ ఫ్రెండ్స్. ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉందంటే ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, వీళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి సంబంధించి ఎలాంటి ఫీ లేదు. ఓన్లీ మిగతా ఇందులో ఎవరైతే మెన్షన్ చేస్తున్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ 100 రూపీస్ మనకి ఎగ్జామ్ ఫీ అనేది, అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ క్లియర్ చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వేరే సెంటర్లో అంటే మన స్టేట్ సంబంధించి కాకుండా వేరే స్టేట్లో పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే 1-2 డేస్ ముందే మనం అక్కడ రీచ్ అయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. కాబట్టి ఫస్ట్ సెంటర్స్ మీకు దగ్గర ఏది ఉందో అక్కడ మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మనం 8th కాలమ్స్లో మన తెలుగు రాష్ట్రాల గురించి ఉంటుంది. ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవి ఏపీలో చూసుకున్నట్లయితే, అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 జిల్లాలలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి క్లియర్గా మీకు ఎక్కడ దగ్గర ఉంటుందో సెంటర్స్, మీకు ఆ యొక్క ఏరియా దాన్ని ప్రిఫరెన్స్ పెట్టుకోవడానికి ముందుగా ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. ఇందులో సెషన్ 1, సెషన్ 2 అని 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ 1 న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దానికి ఒక్క క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున మొత్తం 60 మార్కులు ఉంటుంది. 45 నిమిషాల్లో మనం ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సెషన్ 1లోనే సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. అదేంటంటే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది కూడా 20 క్వశ్చన్లు ఇస్తే 60 మార్కులు, అంటే ఒక్క క్వశ్చన్ 3 మార్కులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 సెకండ్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేది 45 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ అనేది ఈ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత చెప్తా. ఏంటి అంటే ఈ సెకండ్ సెషన్లో చూసుకున్నట్లయితే దీంట్లో కూడా 2 మనకు ఎగ్జామ్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అనేది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేది. జనరల్ అవేర్నెస్ అనేది 25 క్వశ్చన్లు 75 మార్కులు, అంటే ఒక్క క్వశ్చన్ 3 మార్కుల చొప్పున 75 మార్కులు. ఇందులో
ఫస్ట్ సెషన్లో ఉంటుంది. అదేవిధంగా సెకండ్ దాంట్లో చూసుకున్నట్టయితే 25 క్వశ్చన్లు, ఇది కూడా సేమ్. ఒక్క క్వశ్చన్ 3 మార్కుల చేత 75 మార్కులు టోటల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 45 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు గుడ్ న్యూస్ అని చెప్పినాక ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్లయితే దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1. అంటే ఇంతకుముందు చూసినాక ఫ్రెండ్స్, ఈ సెషన్ 1 అని ఉంది కదా, ఈ సెషన్ 1లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మనము అన్నిటికీ అంటే ఈ 40 క్వశ్చన్స్కి 40 క్వశ్చన్స్ పెట్టొచ్చినా కానీ, అంటే మొత్తం అటెంప్ట్ చేసి మనం వచ్చినా కానీ ఒక్క నెగిటివ్ మార్క్ కూడా రాదు. జస్ట్ మనకు నెగిటివ్ మార్క్ ఉంది ఏంటంటే సెషన్ 2లోనే నెగిటివ్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ సెషన్ 2లో ఒక క్వశ్చన్ తప్పైతే ఒక ఆన్సర్ తీసేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా సెషన్ 2ను అటెంప్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతేవిధంగా మళ్ళీ క్లియర్గా ఏంటంటే జనరల్ అవేర్నెస్, చాలామంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి జనరల్ అవేర్నెస్ కంప్లీట్గా అందరికీ సక్సెస్గా వీళ్ళు అటెంప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఒక 10 ప్రీవియస్ ఇయర్ సంబంధించిన షిఫ్ట్లు ఉంటాయి కదా, ఆ షిఫ్ట్లకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్లు అన్నీ ఒక దగ్గర అంటే ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటి నుండి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎట్లా అడిగారు ఏందని మీకు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించినవి తీసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించిన సిలబస్ సంబంధించిన కూడా పూర్తిగా మనకు ఇందులో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ హవెల్దార్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, హవెల్దార్ సంబంధించి వాకింగ్ అనేది మేల్కు అదేవిధంగా ఫీమేల్కు ఈ విధంగా 1600 మీటర్ను 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి మేల్ అయితే. అదేవిధంగా ఫీమేల్ అయితే 1 కిలోమీటర్ 20 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క హవెల్దార్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎంటీఎస్కి అనేది ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. తర్వాత మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్, మెడికల్ టెస్ట్ ఇట్లాంటివి ఉంటుంది. కానీ ఓన్లీ జస్ట్ హవెల్దార్కి మాత్రమే ఈ యొక్క సిబిటి తర్వాత మెడికల్ టెస్ట్, అదేవిధంగా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కటి గుర్తించగలరు. అదేవిధంగా ఈ యొక్క హవెల్దార్కి సంబంధించి హైట్ ఎంత ఉండాలంటే మేల్ వచ్చేసి 157.5 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ ఏమో 81 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఎక్స్పాండ్ అంటే ఊపిరి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అదేవిధంగా ఫీమేల్ చూసుకున్నట్లయితే 152 సెంటీమీటర్స్, అదేవిధంగా వచ్చేసి 48 కేజెస్ ఉండాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఏ అంశాలు మనకి ఇంపార్టెంటో వాటన్నింటినీ చర్చించుకున్నాం. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఈ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో మీ యొక్క క్వశ్చన్ను తెలియజేసినట్లయితే నేను కూడా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మనం ఈ పీడిఎఫ్ను నేను పోస్ట్ చేస్తా. అంతేకాకుండా దీనికి సంబంధించిన లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాన్ని ఈ యొక్క నోటిఫికేషన్ చూసి డౌన్లోడ్ చేసి దానికి సంబంధించి పూర్తి డేటా తీసుకొని అదేవిధంగా అప్లై కూడా చేసుకోండి. అప్లై లింక్ కూడా మన టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని తొందరగా, అంటే మీకు ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ అనేది ఎక్కువ రేజ్ అవుతూ ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్లికేషన్ కావచ్చు, ఎస్ఎస్సి సంబంధించిన ఏ ఎగ్జామ్లు అయినా కానీ సర్వర్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దేశం మొత్తం చాలామంది అప్లై చేసుకుంటారు కాబట్టి కొంచెం ఇష్యూస్ను ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి. అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కరూ ఈ 4 నుంచి 5 నెలల మధ్యలో ఉన్న టైంను మీరు సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా జాబ్ సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీకైనా డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్లో కొన్ని పీడిఎఫ్లు కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. దానికి సంబంధించి కూడా మీరు పూర్తిగా మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మీకు కావాల్సింది ఏముందో దాన్ని అడగండి ఫ్రెండ్స్. నేను కూడా ప్రొవైడ్ చేయడానికి ముందుంటా. నేను కూడా ఎందుకంటే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నా కాబట్టి మీకు జనరల్ అవేర్నెస్ సంబంధించిన కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు ఈ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వీడియోని ముగించుకుంటున్నాం. జై హింద్.